గలతీ పత్రిక 5వ అధ్యాయము, గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతో కూడా దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఎవరు యేసు క్రీస్తు ప్రభుని నామధారులు? ఎవరు ఆత్మ నివాసము కలిగిన వారు అంటే those of them who are transformed, రూపాంతరము చెందినవారు. చాలా స్పష్టంగా పౌలు ఈ ఎఫెసీ పత్రిక, ఈ గలతీ పత్రికలో నుండి, ఎఫెసీ పత్రికలో నుండి, కొలసీ పత్రికలో నుండి పూర్వస్థితి, పూర్వనైజము, ప్రాచీన స్వభావము, నవీన స్వభావము, ఈ రెండింటిని గూర్చి వివరించుచు ఇట్టి వ్యత్యాసము కలుగుటకు కారకుడు ఎవరు, ఇటు రూపాంతరము నీవు చెందుటకు కారకుడు ఎవరో అనే దానిని గూర్చి సవివరముగా తెలియచేయచ్చు పరిశుద్ధాత్ముడు. Who brings transformation? అందుకని లోకంలో there are many books that informs you, but the book that transforms you is the Holy Bible. జ్ఞానాన్ని నింపగలిగిన పుస్తకములు అనేకమైనవి లోకములో ఉన్నవి, కానీ మనస్సును మార్చగలిగిన పుస్తకము ఏమిది అనగా దేవుని వాక్య గ్రంథమైన బైబిల్. మాటలను చెప్పగలిగిన మనుషులు, మనుషులను శోధించగలిగిన ఆత్మలు లోకములో ఎన్నో ఉన్నవి, కానీ మనుషులను రూపాంతరపరచుటకు, మారు మనస్సు అనుభవం కలిగి ఉన్నటకు, మనుషులకు సాయమైనటకు, ఆ మనుషులలో పని చేయించున్నది, నివాసం ఉంటుంది ఏమిటి అనగా పరిశుద్ధాత్ముడు. అందుకని అట్టి ఆత్మతో నింపబడిన బోధకులము, సేవకులమైన మా వంటి మట్టివారిని దేవుని బోరలుగా దేవుడు వాడుకున్నప్పుడు, దేవుని వాక్యము ఆ శక్తి మీలో నింపబడినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే మిమ్మలను మార్చుచూ ఉన్నాడు, మీకు మారు మనస్సు కలుగు చేస్తూ ఉన్నాడు. ఆత్మ, పరిశుద్ధాత్మ నిన్ను నన్ను మార్చుతూ ఉంది. కలిగున్నావా? ఆత్మ నివసింపచేస్తూ ఉన్నావా? సర్వసత్యములోనికి నిన్ను నడిపించే ఆత్మ, నిన్ను బలపరిచే ఆత్మ, పాప విషయమై నిన్ను పశ్చాత్తాపపడులాగున పనిచేయు ఆత్మ, నీ జీవితమును రూపాంతరపరిచే ఆత్మ. దేవుడు నిన్ను నన్ను మార్చాడు. ఎంతగా మార్చాడు? వెలుగుగా లోకంలో నిన్ను నన్ను నిలిపాడు. చీకటిగా నీవు లేవు, నీవు ఈరోజు వెలుగుగా ఉన్నావు, నీవు లోకానికి వెలుగై ఉన్నావు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నీవు చూచినప్పుడు నీవు లోకానికి వెలుగై ఉన్నావు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనమును బట్టి, క్రీస్తు యేసును బట్టి సమస్తమును చేయగలను, అందులో భాగముగానే పాపాన్ని అధిగమించగలను, దేవుని జ్యోతిగా లోకములో వాడబడగలను, శక్తిమంతుడై లోకములో వెలగగలను.